జై శ్రీమన్నారాయణ. నమస్కారం. 101 సంఖ్యలో ఒక ప్రత్యేకత ఉంది. ఉపనిషత్తులు ఈ 101వ నాడి గురించి చాలా విస్తారంగా చెప్పింది. మన శరీరంలో నాడులు 101 ఉంటాయి. అవి సన్నగా దారంలాగా ఉంటాయి. ఈ నాడులు హృదయం నుంచి బయలుదేరి మెదడులో మధ్య భాగానికి ప్రయాణం చేస్తాయి. మనకు మెదడులో ఒక చిన్న బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఏ జీవుడు శ్రీవైకుంఠం చేరాలనుకుంటాడో వాడి భక్తి వలన, ప్రపత్తి వలన వైకుంఠానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాడు ఒక గొప్ప మార్గం గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. భగవంతుడు మన హృదయంలో నివసిస్తాడు. జీవుడు కూడా హృదయంలో నివసిస్తాడు. భగవంతుడికి దగ్గరగా ఉంటాడు. హృదయంలో జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ ఉంటారు. ఒకే పంజరంలో 2 పక్షులు ఉండడం మనం చూస్తుంటాం. ఇక్కడ అలాగే 2 పక్షులు ఉంటాయి. ఒకటి జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. ముండకోపనిషత్తులో ఈ విషయంగా ద్వాసుపర్ణ సైజా సఖాయ సమానం వృక్షం పరిషద్వ్యజాతే తయోరన్య పిప్పలం స్వాద్యంతి అనస్నన్నో అవిచాకసీతి అని చక్కగా వివరించారు. ఒక కారాగారంలో ఇద్దరున్నారు. ఇద్దరు ఒకే కారాగారంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇద్దరూ ఖైదీలే కానవసరం లేదు. ఒకరు ఖైదీ, మరొకరు కారాగార నిర్వాహకులు కావచ్చు. అది తెలియక మనం ఇద్దరు ఖైదీలే అని పొరపాటు పడవచ్చు. అదేవిధంగా మన హృదయంలో జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ ఉన్నారు. జీవాత్మ పంజరంలో బందీ, పరమాత్మ పరిశీలించడానికి ఉన్న అధికారి. జీవాత్మను సరిదిద్దడానికి సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జీవాత్మ హృదయం నుండి బయలుదేరి, అంటే ఈ దేహాన్ని వదిలి జీవాత్మ బయటపడే తరుణంలో హృదయం నుండి బయలుదేరి 100 నాడులను దాటి 101వ నాడిని చేరుకోవాలి. శరీరం లోపల, హృదయం లోపల అంతా చీకటిగా ఉంటుంది. జీవాత్మకు మార్గం గోచరం కాదు. అప్పుడు పరమాత్మ తన సహజ సిద్ధ తేజస్సుతో జీవాత్మకు దారి చూపిస్తాడు. జీవాత్మ సరిగ్గా 101వ నాడిని చేరుకుంటుంది. భగవంతుడు ఆ మార్గాన్ని వెలుగుతో నింపుతాడు. జీవాత్మ జ్ఞానాన్ని పొంది ఈ మార్గంలో ప్రయాణం సాగిస్తుంది. ఎన్నో జన్మలుగా, ఎన్నెన్నో యుగాలుగా ఈ క్షణం కోసం పరమాత్మ ఎదురు చూస్తూ ఉంటాడు. పరమాత్మ చేత మార్గనిర్దేశం చేయబడిన జీవాత్మ 101వ నాడి అయిన సుషుమ్నా నాడిని పట్టుకొని కపాలాన్ని ఛేదించుకొని అర్చిరాది మార్గంలో ప్రయాణం చేస్తుంది. అది శ్రీవైకుంఠానికి వెళ్ళే మార్గం. ఈ మార్గమంతా సత్వగుణంతో నిండి ఉంటుంది. తిరిగిరాని మార్గంలో ప్రయాణం చేస్తుంది. శతంచ ఏకా నాడ్య హృదయస్య అంటుంది ఉపనిషత్. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. శతంచ ఏకా అన్నదే కానీ ఏకాధిక శతం అనో ఏకోత్తర శతం అనో చెప్పలేదు. దానికి కారణం ఏమిటి? 100ని 1ని విడగొట్టి శతంచ ఏకా నాట్య హృదయస్య అంటోంది. 100వ నాడిని చేరుకున్నా వెనక్కి రావాల్సిందే, అంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. ఈ లోకంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉండాల్సిందే. అదే 101వ నాడిని పట్టుకుంటే శ్రీ వైకుంఠానికి చేరవచ్చు. అందుకే మన శాస్త్రాలు 101 అని కలిపి చెప్పకుండా 101 శతం చ ఏకా అని చెప్పింది. ఇక్కడ ఇంకొక విషయం, 100 1కి సమానం కాదు. మనం సహజంగా 100 ఎక్కువ 1 తక్కువ అని అనుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఈ 1 అన్నిటికంటే గొప్పది. 100 అర్చనాదిలో ప్రయాణించడానికి మార్గాన్ని సుగమం చేయదు. అంటే 100వ నాడిని పట్టుకున్నంత మాత్రాన అది అర్చనాది మార్గంలో ప్రయాణం చేయడానికి దారి చూపించదు.
అందుకని అది తక్కువ. ఒకటి చేరితేనే అంటే 101 అయినప్పుడే అర్చిరాదిలో ప్రయాణించడానికి వీలవుతుంది. అందుకని ఈ ఒకటి ఎక్కువ అని మన పెద్దలు చెప్తారు. ఇక్కడ మాత్రం 100 తక్కువ, ఒకటి ఎక్కువ. పరమాత్మ, జీవాత్మ మన హృదయంలోనే ఉన్నారు. పరమాత్మ కృపతో జీవాత్మ 101వ నాడి అయిన సుషుమ్నా నాడిని పట్టుకొని అర్చిరాది మార్గంలో ప్రయాణించి శ్రీవైకుంఠాన్ని చేరుకుంటుంది. దానివల్ల ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడుతుంది. శాశ్వత కైంకర్య ప్రాప్తి దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ లీలా విభూతిలో జన్మించాల్సిన అవసరం ఉండదు. దీని గురించి ఇంకా ముందు ముందు చాలా విషయాలు చర్చించుకుందాం. జై శ్రీమన్నారాయణ.